ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సిస్టమ్ గురించి అప్లికేషన్ ఇదివరకే రిలీజ్ అయిందండి. ఈ యొక్క అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా అప్లికెంట్ యొక్క ఫోటో అండి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఫోటో అనేది ఇక్కడ అంటించాలి. అలాగే ఆధార్ నంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. పేరు ఆధార్ కార్డులో ఉన్న విధంగా మాత్రం ఎంట్రీ చేయాలి. అది ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి. అలాగే తండ్రి పేరు లేదా భర్త పేరు. తండ్రి పేరు అంటే ఒకళ్ళు జంట అయితే తండ్రి పేరు, లేడీ అయితే భర్త పేరు ఇక్కడ ఎంట్రీ చేయాలి. లింగం స్త్రీయా పురుష అనేది ఎంట్రీ చేయాలి. ఆధార్ కార్డు ప్రకారం వయసు అండి. కొంతమంది ఆధార్ కార్డులో ఎలా ఉంటుందంటే ఓన్లీ ఇయర్ మాత్రం ఉంటుంది. అలా కాకుండా కంప్లీట్గా మంత్, ఇయర్ అండ్ డేట్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. కులము ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మతం ఇక్కడ ఎంట్రీ చేయాలి. విద్యా అర్హత మీరు ఎంతవరకు అయితే చదువుకొని ఉన్నారో అది ఇక్కడ ఎంట్రీ చేయాలి. చదువుకోకపోతే నో అని చెప్పి పెట్టేసేయండి. అంటే వైవాహ స్థితి. విధవ అంటే విధవ అని క్లిక్ చేయండి. అన్మ్యారీడ్ అంటే సింగిల్ ఉమెన్ అని ఉంటారు కదండి, వాళ్ళది క్లిక్ చేయండి. మ్యారీడ్ అంటే మగవాళ్ళకి పెళ్ళి 60 years దాటుతుంది కదా, అది ఇక్కడ క్లిక్ చేయండి. డైవర్స్ అంటే విడాకులు తీసుకునే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ ఎంట్రీ చేయండి. మొబైల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వండి. ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. పనికొచ్చే నెంబర్ మాత్రమే ఇవ్వండి. అలాగే పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబరు, జిల్లా, సచివాలయం, ఏరియా, మండలం, పిన్ కోడ్ ఇవి మస్ట్ అండ్ షుడ్గా ఎంట్రీ చేయండి. పర్మనెంట్ అడ్రస్లో ప్రస్తుత అడ్రస్ ఒకటైతే సేమ్ అలాగే వదిలేసేయండి. అలాగే ఫెన్షన్ రకం, వృద్ధాప్య ఫెన్షన్ అయితే వృద్ధాప్య ఫెన్షను, వితంతు ఫెన్షన్ అంటే వితంతువు, వికలాంగుల ఫెన్షను, ఒంటరి మహిళ, చేనేత, మత్తికార, అభయహస్తం, ట్రాన్స్జెండర్, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, కళ్ళు గీత కార్మికులు. ఇందులో మీరు ఏ రకానికి చెందినవారో అది ఇక్కడ రాసేయండి. అలాగే సాధారణ సర్టిఫికేట్ అంటే వికలాంగులు అయితే వాళ్ళకి ఒక సాధారణ సర్టిఫికేట్ అయి ఉంటుందండి. దాని మీద ఐడి ఉంటుంది. ఐడి అనేది ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఎంట్రీ చేయండి. అలాగే వాలంటీర్ కష్టాలు, ప్రజెంట్ అయితే మనకి వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు కాబట్టి దీన్ని కంప్లీట్గా వదిలేయండి. దరఖాస్తుదారుని ఉపకులం అంటే ఒకవేళ మీరు బీసీ అనుకోండి, బీసీలో సాకలి, మంగలి ఇలా ఉంటాయి కదండి, అలాంటివి ఇక్కడ రైతు, కొప్పలమేమ అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. అలాగే రిలేషన్ టైపు, రిలేషన్ పేరు, పంచాయతీ పేరు. పంచాయతీ పేరు అంటే మీ యొక్క ఊరి యొక్క పంచాయతీకి వస్తుంది, అది రాయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, ఇది మస్ట్ అండ్ షుడ్గా 2 మాత్రం ఎంట్రీ చేయాలి. అలాగే కుటుంబంలో ఇతర వ్యక్తులకు ఎవరికైనా పెన్షన్ తీసుకుంటున్నారా, ఎస్ అయితే ఎస్ అని చెప్పండి, నో అంటే నో అని చెప్పండి. అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ అండి. దీనికి సంబంధించి గతంలో ఏదన్నా ఆధార్ కార్డుకి సంబంధించి మార్పులు చేశారా, ఇది ఏంటంటే ఆధార్ హిస్టరీలో తెలుస్తుందండి. ఒకవేళ చేసి ఉంటే ఎన్నిసార్లు చేశారు అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. అలాగే ఇక్కడ మీ యొక్క సిగ్నేచరు. ఇంకా చివరికి వచ్చేసి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఆధార్ కార్డ్ జెరాక్స్, క్యాస్ట్ ఇన్కమ్ జెరాక్స్, రైస్ కార్డ్ జెరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్, గడిచిన 6 నెలల యొక్క కరెంట్ బిల్లు, ఇవి మొత్తం తీసుకొని అప్లికేషన్ జోడించి మన యొక్క సచివాలయం దగ్గరికి వెళ్తే ఫెన్షన్ అనేది అప్లై చేస్తారు. అప్లై చేసిన 45 days తర్వాత అంటే జనవరి కల్లా న్యూ ఫెన్షన్ అనేది ఎలిజిబుల్ అయితే వస్తుంది.